హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు నవత టీవీ. నేను మీ పావని. అయితే ఈ రోజు నేను చెప్పేది కొంచెం జాగ్రత్తగా వినండి. దయచేసి ఎవరు తొందరపాటుతో అపార్థం చేసుకోవాలి. 2026 జనవరి నెల 1వ తేదీన నూతన సంవత్సర శుభాకాంక్షలు ఏ హిందూ వాళ్లకు పెట్టద్దు. వాళ్ళ నుండి కూడా విషెస్ ని ఆశించవద్దు. హిందూ బంధువులారా, మనకు సనాతన ధర్మంలో తెలుగువారి సంవత్సరాది పండుగ ఉగాది. హిందువులకు నూతన సంవత్సరాది పండుగ ఉగాది. జనవరి 1వ తేదీ హిందువులకు నూతన సంవత్సరం కాదు. దయచేసి హిందూ బంధువులు కేకులు కోయడం కానీ, జనవరి 31వ తేదీన అర్ధరాత్రి వేళ నూతన సంవత్సర వేడుకలలో పాల్గొనడం కానీ చేయకండి. కేకులు కోయడం, ఆ కేకుల మధ్యలో కొవ్వొత్తులు వెలిగించి ఆర్పడం అనేది హిందువులకు పనికిరాదు. హిందువులు ముఖ్యంగా గమనించవలసిన విషయం ఏమనగా, హిందూ మతంలో బ్రహ్మముహూర్తం అనగా తెల్లవారుజామున సుమారు 3:30 ప్రారంభమవుతుంది. ఆ సమయం నుండి మనం మంచి సమయంగా హిందూ ధర్మంలో భావిస్తాం. రాత్రి 10 గంటల సమయం నుంచి తెల్లవారుజామున 3:30 వరకు నిషిద్ధ సమయంగా భావిస్తాం. ఆ సమయంలో భూత ప్రేత పిశాచాలు తిరిగే సమయం అని మనకి తెలుసు. హిందువులు వారి పిల్లలకు సనాతన ధర్మం యొక్క విలువలను తెలపండి. కొవ్వొత్తులు ఎక్కడ వెలిగిస్తారో బాగా గమనించండి. మళ్ళీ చెబుతున్నా, మనకు తెలుగు సంవత్సరాది నూతన సంవత్సరం ఉగాది పండుగతో మొదలవుతుంది. హిందువులకు జనవరి 1 వద్దు, ఉగాదే ముద్దు. దయచేసి ఈ మెసేజ్ ను అన్ని హిందూ గ్రూప్లలో ఫార్వర్డ్ చేయండి. దయచేసి హిందూ బంధువులు అర్ధరాత్రి వేడుకలలో పాల్గొనవద్దు. మన పూర్వీకులు రాత్రిపూట ప్రయాణాలు చేసి ఇంటికి వస్తే 12 దాటితే భోజనం, రాత్రి భోజనం గాని అల్పాహారం గాని బయట ఎక్కడ చేసి రాకపోయినా 12 దాటింది ఇప్పుడు తినవద్దు అని వారించేవారు. అది ఎందుకో అర్థం చేసుకోండి. కాబట్టి 12 గంటలకు సంబరాలు చేసుకుని కేకులు కట్ చేసి తినడం, బిర్యానీలు తినడం, కూల్ డ్రింక్స్ తాగడం హిందూ సంప్రదాయానికి విరుద్ధం. హిందూ బంధువులందరూ దీనిని గ్రూప్లలో ప్రచారం చేసి మన సంప్రదాయాలను కాపాడతారని ప్రతిజ్ఞ చేద్దామా మరి. జై శ్రీరామ్, జై హింద్.